అగ్రరాజ్యం అమెరికాలోని సీటెల్ టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైబర్ దాడికి గురైంది. దీంతో ఎయిర్పోర్ట్లో ఇంటర్నెట్, ఫోన్, ఈమెయిల్, ఇతర కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సీటెల్ టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైబర్ దాడికి గురవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడగా అనేక ఫ్లైట్లు డిలే కాగా మరికొన్ని క్యాన్సిల్ అయ్యాయి. ప్రపంచంలో ఇటీవలి కాలంలో సైబర్ దాడులు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. ఇక్కడి సీటెల్ టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంపై సైబర్ దాడి జరిగింది. దీంతో ఇంటర్నెట్, ఫోన్, ఈమెయిల్, ఇతర కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము అత్యవసర సేవలను పునరుద్ధరించడానికి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు 24 గంటలు పనిచేస్తున్నామని సీటెల్ టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ లాన్స్ లిటిల్ తెలిపారు. ఎయిర్పోర్ట్ అధికారులు, ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, కస్టమ్స్ అండ్ సెక్యూరిటీతో సహా ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నాయన్నారు. సైబర్ అటాక్ కారణంగా సీటెల్ టకోమా ఎయిర్పోర్ట్లో 10 ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వగా 218 ఫ్లైట్లు ఆలస్యంగా నడిచాయని ఆయన వెల్లడించారు. దీంతో డెల్టా, అలస్కా ఎయిర్లైన్స్ తో సహా కొన్ని విమానయాన సంస్థలు సైబర్ అటాక్ కారణంగా సేవలను నిలిపివేశాయి. కాగా విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు. ప్రయాణికులు విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలని, బోర్డింగ్ పాస్లు, బ్యాగ్ ట్యాగ్స్ పొందేందుకు విమానయాన సంస్థల మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించాలని కోరారు. అయితే ఈ సైబర్ అటాక్ కారణంగా తమ సిస్టమ్లేమీ ఎఫెక్ట్ అవ్వలేదని కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు, లగేజ్ మూవ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ తలెత్తాయని అధికారులు తెలిపారు. సీటెల్ టకోమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైబర్ అటాక్ గురవగా అది ఐసోలేటెడ్ క్రిటికల్ సిస్టమ్స్ కలిగి ఉందని అధికారులు ఎక్స్ ద్వారా తెలిపారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్లోని సిస్టమ్స్, ఈమెయిల్స్, ఎయిర్పోర్ట్స్ వెబ్సైట్ సహా అన్ని సర్వీసులు దాదాపు 24 గంటల పాటు ఆఫ్లైన్లోకి వెళ్లినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులు తమ బోర్డింగ్ పాస్లు, టికెట్లు ఇంటి దగ్గర ప్రింట్ తీసుకుని రావాలని ఎయిర్పోర్ట్ అధికారులు ఎక్స్ వేదికగా సమాచారం అందించారు.